अस्सलामुअलैकुम అందరికీ నమస్కారం। మీరు చూస్తున్నారు టీడీ న్యూస్ కేఎన్ఆర్। గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిపై కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గారైన సునీల్ రావు గారు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పలువురు కార్పొరేటర్లు అన్నారు। ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సునీల్ రావు గారు సచ్యులురైతే విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు। కార్పొరేటర్ శ్రీమతి గంట కళ్యాణి శ్రీనివాస్ గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, నేతికుంట యాదయ్య గారు తదితర కార్పొరేటర్లు నాయకులు పాల్గొనడం జరిగింది। అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం, వారి మాటలోనే విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి। చాలా బాధాకరం అనిపిస్తుంది। మీరు అవిశ్వాసం ఎలా అయితే పెడతారో అనే బాధతో దీన్ని తీవ్రంగా ఖండించాలనే దృష్టితో, ప్రజలను మభ్యపెట్టాలనే దృష్టితో ఈ విధంగా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది। ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే మంత్రి గారు లోకల్ కాదు నాన్ లోకల్ అంటున్నారు। వారు పుట్టుపూర్వతల నుండి ఇక్కడే ఉన్నారు। అనేక పదవులు చేపట్టిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి, తన కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి వారికి అవసరాలు తెలుసు, ప్రజల కోసం మనం ఏం చేయాలో వారికి తెలుసు కాబట్టి వారు ముందుకు వస్తున్నారు। ప్రజల అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు వస్తున్నారు। వారిని విమర్శించే అర్హత స్థాయి మీకు లేదని వివరించుకుంటున్నారు। ఇది చాలా తప్పు। మాకైతే చాలా బాధ అనిపిస్తుంది। ప్రజలను తప్పుదోవ పట్టించాలనే దృష్టి, వక్ర దృష్టి మీకు ఎందుకు ఉంది? మీకు అవినీతి లేదు, మేము మంచి వాళ్ళమే అని అనుకున్నప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియండి, పోలీస్ ఎంక్వైరీ పెట్టనియండి, నిజాలు బయటకు వచ్చిన తర్వాత కదా మీరేంటిది అంటే తెలిసేది। ముందు జాగ్రత్తగా మీరు ఎందుకు భయపడుతున్నారు? నీతివంతులే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు। మంత్రి గారిని అనే హక్కు స్థాయి మీకు లేదని మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ సాక్షిగా నమస్కారం తెలియజేస్తున్నా। ఈరోజు మేయర్ సునీల్ రావు ఏదైతే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇప్పుడున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి ఏ విధంగా చెందాలి, తర్వాత ఇప్పుడు జరుగుతున్న దానిలో మరి అవినీతి ఉంటే దాన్ని ఏ విధంగా అరికట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో మంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది। దాన్ని మరి ఇది మేయర్ ఉన్నట్టుగా మాట్లాడితే ఉలికిపడినట్టుగా మరి అవినీతి జరిగితే అని సమీక్ష చేస్తే నీకెందుకు ఉలికిపాటు అంటే నీ అవినీతి ఎక్కడ బయటకు వస్తుంది? మీ బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ మేయర్, ఒక కార్పొరేటర్ విజిలెన్స్ వాళ్ళకు ఐలాండ్ల మీద మరి కంప్లైంట్ చేయడం జరిగింది, స్మార్ట్ సిటీ పనుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది। దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ గోయింగ్ జరుగుతూ ఉన్నది। మరి ఈ పరిస్థితులలో మరి అవినీతి బయటకు వస్తే మరి ఎక్కడ నువ్వు జైలుకు వెళ్ళొస్తుంది, ఎక్కడ మరి నువ్వు ఊచలెక్కబడుతుంది భయంతో ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మీద మరి అనవసరపు అసంఖ్యపు ఆరోపణలు వేసి ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నావు। దీనికి ప్రజలు తప్పకుండా రాబోయే కాలంలో గుణపడని చెప్తారు। ఐలాండ్ విషయానికి వస్తే మరి 50 లక్షలు ఉంది, 150 లక్షలు అయింది ఎస్టిమేట్ కాస్ట్। ఈ విధంగా 200% ఎందుకు పెరిగింది? మీ అవినీతి వల్ల పెరిగింది। మరి దాన్ని రివ్యూ చేసి బయటకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ప్రజలకు లాభం జరుగుతుంది, మన పాలక వర్గాలకు లాభం జరుగుతుంది। దానికి మీరు ఎట్లా ఆక్షేపిస్తారు? మీకు అధికారులు సమాచారం ఇచ్చారు, మీరు కూడా పాల్గొనవచ్చు రివ్యూలా, మరి మీరు పాల్గొనలేదు। పాల్గొనకుండా అసత్యపు ఆరోపణలు వేసి మరి అందరూ తప్పుదో పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। నేను తప్పకుండా రాబోయే కాలంలో గుణపడడం నిర్ణయం తప్పది। రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో చింతకుంట ఎంపీటీసీ శ్రీమతి పట్టెం శారదా లక్ష్మీనారాయణ గారు పాల్గొని రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి తమ్ముడైన శ్రీ
శ్రీ పొన్నం రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ కార్పొరేటర్లు భూమన్న గౌడ్ గారు, అలాగే కాశెట్టి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొని గజమాలను వేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.